అందరికీ నమస్తే. భగవద్గీత 100 రోజుల లైఫ్ కోచింగ్ 13వ రోజుకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం నిజానికి ప్రతి ఒక్క యువకుడికి కూడా జీవితంలో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించాలి. అది వృత్తిపరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే జీవితంలో ఓటములను ఎదుర్కొని తలపెట్టినటువంటి కార్యాన్ని మధ్యలోనే వదిలేయకుండా చివరిదాకా ఒక ఘనకార్యాన్ని సాధించేలాగా మనల్ని ఏది ప్రేరేపిస్తుంది? ఇన్నాళ్ళు కూడా అన్నింట అది ఆర్థికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అనేక రకాల ఒడిదుడుకులతో అనేక ఓటములను పొందుతూ వస్తున్నాడు మానవుడు. మరి లోకంలో మానవులందరి యొక్క ప్రతి ఓటమి వెనకాల ఉన్నటువంటి ఆ మూల కారణం ఏంటి? దేన్ని మనం సరి చేసుకుంటే జీవితంలో మహాత్ముల వలె గొప్ప గొప్ప ఘనకార్యాలు సాధించగలం అన్నటువంటి రహస్యాన్ని ఈరోజు మనకు భగవంతుడు భగవద్గీత ద్వారా బోధించబోతూ ఉన్నాడు. మనం గత అధ్యాయంలో గత పాఠంలో ఏ విధంగా మనము సుఖదుఖాలను సమానంగా చూసి కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది, మన యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు సుఖదుఖాలను కానీ, లాభనష్టాలను కానీ, జయాపజయాలను కానీ ఏ విధంగా మనం సమానంగా చూస్తూ మన ధర్మాన్ని నిర్వర్తించాలి అన్న విషయం గురించి చెప్పుకున్నాం. మరి ఈరోజు మనం ఏ విధంగా రుణాత్మకతను, ధనాత్మకతను సమానంగా చూడగలం అన్నటువంటి విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాంఖ్యయోగంలో నేను దేహమును కాదు దేహిని మరి అన్నటువంటి ఆత్మజ్ఞానమును తెలుసుకోవడం ద్వారా సమత్వ బుద్ధిని ఏ విధంగా సాధించాలి, ఈ యొక్క సుఖదుఖాలను సమానంగా చూసే విధానాన్ని ఆత్మజ్ఞానం పొందడం ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలి అని భగవంతుడు వివరించడం జరిగింది. మరి ఈరోజు నిష్కామ కర్మయోగం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా ఏ విధంగా సమత్వ బుద్ధిని మనం సాధించాలి. ఈ సమత్వ బుద్ధి అనేది మన యొక్క సమస్త విజయాలకు, మన జీవితం తరించిపోవడానికి ఏ విధంగా కారణమవుతుంది? ఈరోజు పాఠంలో మనం నిష్కామ కర్మయోగము ద్వారా ఏ విధంగా సమత్వ బుద్ధిని సాధించాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. సమత్వ బుద్ధి అంటే మామూలుగా భగవద్గీత యోగం అంటే భగవంతుడితో ఐక్యత, అదేవిధంగా పరమశాంతితో ఐక్యత, జీవన్ముక్త స్థితి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ భగవద్గీత ప్రధానంగా యోగానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే సమత్వం యోగముచ్యతే, అంటే సుఖదుఖాలను సమానంగా చూడగలిగినటువంటి స్థితప్రజ్ఞతను సాధించడమే యోగం అని చెప్తూ ఉంది. మరి ఈ యొక్క సమత్వాన్ని సాధిస్తే మనకు జీవితంలో, నిత్య జీవితంలో అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. 41వ శ్లోకం, 2వ అధ్యాయం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును, కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తిన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీర్చు అనంతములుగా ఉండును. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ నిష్కామ కర్మయోగములో మనిషి యొక్క బుద్ధి నిశ్చలంగా ఒకే దానిపైన ఉంటుంది, అతని యొక్క స్వధర్మం పైననే ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఈ నిష్కామ కర్మయోగమును ఆచరించరో,
ఎవరైతే ఈ సమత్వ బుద్ధిని పొంది ఉండరో అటువంటి వారు వివేకహీనులు అని చెప్తున్నారు. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే నిజంగా ఈ అంశము మాత్రం ప్రతి మనిషి జీవితంలో ఒక పెనుమార్పును సృష్టిస్తుంది. మనము కర్మ చేసే విధానాన్ని మార్చేస్తుంది. మనం ఫలితాల పట్ల చూసే దృష్టికోణాన్ని మార్చేస్తుంది. మనం విజయానికి ఏది కీలకమైన రహస్యమో మనకు అర్థమవుతుంది. చూడండి, మీ జీవితాన్ని మీరు బాగా గమనించుకుంటే కనుక ఏదైనా సరే ఒక కార్యం తలపెట్టారు, ఆ కార్యంలో మీరు విజయాన్ని సాధించాలి, దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మీరు ఏం చెయ్యాలో దాన్ని ఒకసారి నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని బాగా మంచి కమిట్మెంట్తో ఆ పనిని చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తారు. ప్రారంభించే ముందు ఈ పని ద్వారా నేను ఏం సాధించాలి, నాకు ఎటువంటి ఫలితం వస్తుంది అని ఫలితాలను ఇమాజినేషన్ చేసుకుని ఊహించుకొని ఆ ఫలితాలు పొందడానికి గాను అనేక కార్యాలను మనం ప్రారంభిస్తాం. ఇక పని చేయడం మొదలు పెడతాం. అలా పని చేస్తూ ఒకవేళ ఆ కార్యంలో గనుక, ఆ కర్మలో, ఆ పనిలో గనుక ఏదైనా వ్యతిరేకమైనటువంటి సందర్భాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని ఆటంకాలు వచ్చాయి అనుకోండి, వెంటనే ఏమవుతుందంటే మన నిర్ణయం అనేది, నేను ఈ పనిని సాధించాలి అని కదా మనము ఈ యొక్క కార్యాన్ని మొదలుపెట్టాము. మరి ఆ నిర్ణయం మాత్రం ఏమవుతుందంటే ఒడిదొడుకులు వచ్చే కొద్దీ ఆ యొక్క పనిలో ఆ నిర్ణయము, బలమైనటువంటి నిర్ణయము పలచబడిపోతూ వచ్చేస్తుంది, నిర్వీర్యమైపోతూ వచ్చేస్తుంది. అంటే శక్తిహీనతను పొందుతుంది. ఒకడు ఒక వ్యాపారం మొదలు పెడతాడు, నేను నెలకు ₹1,00,000 సంపాదించాలి, నెలకు ₹1,00,000 టర్నోవర్ చేయాలి, సంవత్సరానికి 20 లక్షలు టర్నోవర్ చేయాలి, అనేక రకాల అంచనాలతో, అనేక రకాల ప్రణాళికలతో, అనేక రకాల ఫలితాలను ఆశించి ఒక వ్యాపారాన్ని మొదలు పెడతాడు. ఒక 3 నెలలు అనేక రకాల ఒడిదుడుకులు, అనుకోకుండా వచ్చినవి, తాను ఎక్స్పెక్ట్ చేయనివి ఏవైనా ఒడిదుడుకులు వచ్చాయనుకోండి, నష్టాలు వచ్చాయి వరుసగా 4 నెలలు. అప్పుడు ఏం చేస్తారు? ఈ వ్యాపారం సరిగా లేదు, ఇది నాకు అనుకున్నటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు అనుకుంటూ ఆ వ్యాపారాన్ని మధ్యలోనే ముగించేసి మరొక వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకడు ఒక కొత్త ఉద్యోగంలో చేరాడు, అద్భుతంగా ఉంటుంది, మంచి శాలరీ వస్తుంది, నా జీవితం అద్భుతంగా ఉంటుంది అనుకుంటూ ఉద్యోగంలో చేరాడు. శాలరీ అయితే సరిగానే వస్తుంది, కానీ ఆ ఉద్యోగంలో అనేక రకాల తీవ్ర ఒత్తిడులు వస్తూ ఉన్నాయి యాజమాన్యం నుంచి. కానీ అది చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, అనేక రకాల ప్రతికూల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ఏమవుతుందంటే నీకు ఆ ఉద్యోగాన్ని మానేయాలి. ఏ కర్మ అయినా సరే మనము ధనాత్మకమైనటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని, ఫలితాలను ఆశించి మనం ప్రారంభిస్తాం. ఎవరైనా సరే వ్యాపారంలో లాభాలు రావాలని, జీవితం చక్కగా ఉండాలని, మంచి ఎదుగుదల ఉండాలని అది మాత్రమే ఆశించి కర్మలను ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ కేవలం మన రిజల్ట్ అనేది, ఫలితం అనేది మన ఊహ మాత్రమే అన్నది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేవలం మనం ఏ కర్మనైతే, ఏ ఫలితాన్ని అయితే ఆశించి ప్రారంభిస్తున్నామో ఆ ఫలితం అనేది ఇంకా మనకు రాలేదు, అది కేవలం మన ఊహల్లోనే ఉంది. చూడండి, ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి సగం మాత్రమే నిజం, మిగిలిన సగం ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలనే వస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది అయినా సరే ద్వంద్వంతోనే కూడి ఉంటుంది. లాభము నష్టము ఒకదాని వెంటే ఒకటి ఉంటాయి, కష్టము సుఖము ఒకదాని వెంటే ఒకటి ఉంటాయి, ఓటమి గెలుపు ఒకదాని వెంటే ఒకటి ఉంటాయి. ఏది కూడా అది ఏకంగా, అంటే సింగిల్గా ఏది ఉండదు ఈ ప్రపంచంలో, అన్నీ ద్వంద్వమయమే. ద వరల్డ్ ఈజ్ డ్యూయల్. మరి నువ్వు ఏ రిజల్ట్ని అయితే ఎక్స్పెక్ట్ చేసావో అది కేవలం నీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఆ ఎక్స్పెక్టేషను 100% జరగాలని ఈ ప్రపంచంలో నియమం లేదు. ఆ ఎక్స్పెక్టేషన్కు ప్రతికూలంగా కూడా జరగవచ్చు. అంటే నువ్వు ఏ ఫలితాన్ని అయితే ఆశించావో ఆ ఫలితం కాకుండా వ్యతిరేక ఫలితాలు కూడా రావచ్చు. ఎందుకు అలా రావచ్చు అంటే చూడండి,
మనం ఏదైనా సరే ఒక ఘనకార్యం చేయబోయే ముందు ఒక ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, మన చుట్టూరా ఉన్నటువంటి అనుకూల పరిస్థితులను మాత్రమే మనము కన్సిడర్ చేసుకుని రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఊహించనివి అనేకమైనవి జరగచ్చు. ఇంకా ఫలితాలు అనేటివి కూడా అనునిత్యం ఎప్పుడూ బాహ్య ప్రపంచం పైనే ఆధారపడి ఉంటాయి, ఇతర వ్యక్తులపైన ఆధారపడి ఉంటాయి. ఒక వ్యాపారం బాగా జరగాలంటే కస్టమర్ల పైన ఆధారపడి ఉంటుంది. కస్టమర్లు బాగా కొనేటట్టుగా వాడు కస్టమర్లని మ్యానిపులేట్ చేయలేడు, వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చలేడు. మరి వినియోగదారులను బట్టే వానికి లాభాలు అనేటివి ఉంటాయి. మరి ఎవరైనా సరే వ్యాపారాలు అయితే ప్రారంభించగలరు, కానీ కస్టమర్లను తయారు చేసుకోలేరు, కస్టమర్లను తనకు అంచనా ప్రకారము అట్రాక్ట్ చేసుకోలేరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీ యొక్క రిజల్ట్ అనేది ఖచ్చితంగా వేరే వాళ్ళపైన ఆధారపడి ఉంది. అంతేకాకుండా ఒక పనికి ఫలితం అనేది ఏ విధంగా వస్తుంది? ప్రపంచంలో అందరూ కూడా ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసే కర్మలు చేస్తారు, ఏదైనా కార్యాలు ప్రారంభిస్తారు. ఆ ఫలితాలు కన్నా వ్యతిరేకంగా రావడం మొదలు పెడితే ఆ కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు, తమ నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనిషికి ప్రపంచంలో అన్ని ఓటములకు మూల కారణం ఏంటంటే, ఒక మనిషి ఒక గొప్పగా ఏది చేయలేకపోవడానికి, సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క నిర్ణయాలు మార్చుకునే ఒకే ఒక్క చెడ్డ అలవాటు. అర్జునుడు కూడా చాలా గొప్పగా యుద్ధం చేసి విజయాన్ని పొందాలని వచ్చాడు. కానీ ఆ యుద్ధంలో ప్రారంభం కాకముందే అతని మనసుకు ఒక దౌర్బల్యం వచ్చి, ఆ దౌర్బల్యం చేత ఒక చిన్న ఇబ్బంది కలిగి వెంటనే నేను యుద్ధం చేయను అని నిర్ణయం చేసుకున్నాడు. చూడండి, ఒక చిన్న ప్రతికూల సంఘటన జరగగానే, మన ఎక్స్పెక్టేషన్స్కు వ్యతిరేకంగా ఏదైనా జరగగానే వెంటనే మనం నిర్ణయం మార్చేసుకుంటూ ఉంటాం. నేను ఐఏఎస్ కావాలనుకుంటాడు, మరి 1-2 సార్లు అందులో వైఫల్యం అవగానే ఇది పెద్దగా నాకు సరిపోదేమో, నేను ఇందులో చేయలేనేమో అనుకుంటూ వెంటనే తన నిర్ణయాన్ని మార్చేసుకుంటాడు. మరి మరొక రకమైనటువంటి ఉద్యోగాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనిషి ఈ వ్యాపారం చేస్తే అంత లాభం వస్తుంది, ఈ వ్యాపారం చేస్తే ఇంత లాభం వస్తుంది అనుకుంటూ కేవలం లాభాలు అనబడే ఫలితాలను ఎక్స్పెక్ట్ చేసి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అదేవిధంగా చూడండి, రైతులు ఎంత కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు కూడా పంటకు ఫలానా లాభం రావాలి, ఫలితం రావాలి అనే వాళ్ళు కష్టపడతారు. మరి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కష్టపడేది రైతు మాత్రమే. నిజంగా అతనికే ఎక్కువ లాభాలు రావాలి, కష్టపడే వాళ్ళకే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది అనేది నిజమైతే కనుక ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రతిఫలం రావాల్సింది రైతులకు మాత్రమే. కానీ ఈనాడు మనం రైతుల యొక్క దుస్థితిని చూస్తూ ఉన్నాం. ఎంత కష్టపడినా పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. మరి ఏం చేస్తే ఈ ఫలితాలు దేనిపైన ఆధారపడి ఉంటాయి? దేనిని బట్టి మనకు ఫలితం వస్తుంది? మనము ఈ విషయం గురించి చాలా లోతుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక పనికి ఫలితము ఏ విధంగా వస్తుంది? మనం చేసిన పనిని బట్టి ఫలితం వస్తుందా, లేదంటే మన కష్టాన్ని బట్టి ఫలితం వస్తుందా? ఇవన్నీ కాకుండా ఇంకా ఏదైనా తెలియని ఒక కారణం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దానికి భగవంతుడు చెప్తూ ఉన్నాడు, అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. 5 కారణాలు చెప్తున్నాడు. ఒక పనికి ఫలితము రావడానికి 5 కారణాలు ఉంటాయి. ఈ 5 కలిసే ఒక పనికి ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మరి ఏమి 5 అంటే, మొట్టమొదటి అధిష్టానము. అధిష్టానం అంటే ఈ శరీరం. మనం శరీరంతో కదండి కర్మలు చేస్తాం. అధిష్టానం అంటే శరీరం. కర్త తథాకర్త అంటే దాంట్లో శరీరంలోంటి కర్మ చేసేవాడు, అంటే జీవుడు, అంటే జీవాత్మ, దేహాత్మ. అదేవిధంగా కరణంచ పృథక్విధం
మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వివిధాశ్చ పృథక్ చేష్ట అంటే జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, అంతఃకరణంతో మనం చేసే రకరకాల క్రియలు. ఈ 4 అంటే మొట్టమొదటి శరీరము, అందులో ఉన్నటువంటి కర్త అంటే జీవాత్మ, అతని కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు, వాటితో చేసే కొన్ని రకాల క్రియలు. ఈ 4 కలిపి పురుష ప్రయత్నము అంటారు. అంటే మన చేతుల్లో ఉండేటివి, మన కంట్రోల్లో ఉండేటివి. 5వది ఒకటి ఉందండి, ఇది మన కంట్రోల్లో లేదు. ఏంటంటే దైవము. దైవం అన్నారు ఇక్కడ. దైవం అంటే ఏంటి? దైవం అంటే మనం పూజించే దేవుడు కాదండి. దైవం అంటే మన యొక్క కర్మఫలము. దీన్ని మనం విధిరాత అని కూడా అంటాం. దైవాజ్ఞ ప్రకారమే ప్రతి మనిషి జీవితం నడుస్తుంది అంటే అర్థం ఏంటంటే అతని యొక్క విధిరాత ఎలా ఉంటుందో దాని ప్రకారమే తప్పకుండా జరుగుతుంది. మరి విధిరాత ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా ఏం చేసినా కూడా విధిరాత ప్రకారమే జరిగేటప్పుడు మనం ఎందుకు ప్రయత్నించాలి అని సందేహం వస్తుంది. ఇక్కడ విధిరాత అంటే పూర్వజన్మల్లో మనము చేసుకున్న కర్మలే కర్మఫలాలుగా మనకు వచ్చాయి. అంటే విధిరాతను కూడా మనమే క్రియేట్ చేసుకున్నాం. ఈ లోకంలో ఒక ఫార్ములా ఉంది. ఈ సృష్టిలో ఎవడు సృష్టికర్తో వాడికి లయం చేసే శక్తి కూడా ఉంటుంది. అంటే ఎవరు క్రియేటరో వాడు డెస్ట్రాయర్ కూడా. సృష్టించే శక్తి నీకు ఉంటే నాశనం చేసే శక్తి కూడా నీకు ఉంటుంది. మరి కర్మఫలాలను ఎవరు క్రియేట్ చేసుకున్నారు? ఈ దేహము అశాశ్వతం కాబట్టి, ఇందులో ఉన్నటువంటి జీవాత్మ శాశ్వతం కాబట్టి, ఈ దేహానికంటే ముందు ఇంకొక దేహాల్లో ఉండి అనేక రకాల కర్మలు చేసుంటాం. ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఈ జన్మలో ప్రారబ్ధముగా అనుభవిస్తూ ఉన్నాం. మరి గత జన్మలో చేసినటువంటి కర్మఫలాల ఫలితంగానే మన జీవితం వస్తుంది. ఇక్కడ ఈ కర్మఫలం లేదా విధిరాత, విధి అనే దాన్ని మనమే సృష్టించుకున్నాం. ఎవరు ఏ బ్రహ్మదేవుడు వచ్చి మన తల మీద నుదుటి రాత రాయలేదు. చాలామంది దీన్ని అనుకుంటూ ఉంటారు, నా నుదుటి తలరాత అలా ఉందండి, నేను ఏం చేసినా పొసగడం లేదు, ఏం చేసినా దాంట్లో నాకు ఓటం పాలే అవుతుంది, నా జీవితం నా బ్రతుకు ఇలా ఉంది అనుకుంటూ ఉంటారు. అసలు సత్యం, వేదం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే ఏ బ్రహ్మదేవుడు వచ్చి ఎవరి నుదుటి రాతను రాయలేదు. వాడి నుదుటి రాతను వాడే రాసుకుంటున్నాడు. వాడి నుదుటి రాతను వాడే మార్చుకోగలడు. ఇది భగవద్గీత నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. పురుష ప్రయత్నము చేత అంటే అధిష్టానము, కర్త, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనం చేసే క్రియలు, ఈ 4 చేత మనం ఏం చేస్తామంటే కర్మలు చేసి పాపపుణ్యాలు మూట కట్టుకుంటాం. ఆ పాపపుణ్యాన్ని అనుభవించడానికి అనేక దేహాలతో మనము జన్మలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ కర్మఫలాన్ని, ఈ విధిరాతను కూడా మనమే తయారు చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో ఆ విధిరాతను మార్చుకోవడం కానీ, ఆ విధిరాతను మనము లేకుండా చేసుకోవడం కానీ ఇది మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా అంటే నీ పురుష ప్రయత్నం ఎప్పుడైతే సమున్నతంగా ఉంటుందో, శక్తివంతంగా ఉంటుందో అప్పుడు నీ విధిరాత దాని ముందు ఓడిపోతుంది. అంటే నీ కర్మఫలము కంటే, నీకొక విధి యొక్క బలము కంటే నీ పురుష ప్రయత్నం యొక్క, అంటే నీ ప్రయత్నం యొక్క బలం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు విధిరాత ఓడిపోయి నీ పురుష ప్రయత్నమే నెగ్గుకొస్తుంది. నువ్వు అనుకునింది నువ్వు సాధించగలుగుతావు. అలా కాకుండా విధిరాత బలంగా ఉంది, నువ్వు నీ పురుష ప్రయత్నం తగినంత విధంగా ఉన్నతంగా నువ్వు చెయ్యలేదు. అలాంటప్పుడు విధిరాతలు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మన జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి విధిరాతను మనం మార్చుకోవచ్చు తప్పకుండా 100కి 100 ఇక్కడ మనము కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే మనం మన తల్లిదండ్రులను మార్చుకోవచ్చా అండి? ఈ విధంగా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, విధిరాత ప్రకారమే మనం ఒక తల్లి గర్భంలోకి వచ్చాం. మరి తల్లి గర్భంలోకి వచ్చి జన్మించిన తర్వాత తల్లిని ఎలా మార్చుకుంటాం? మనకు ఏదైతే సంబంధాల దృష్ట్యా, అంటే మనకు వచ్చే స్నేహితులు కానీ, మనకు వచ్చేటటువంటి భార్య పుత్రులు కానీ, మనకు వచ్చేటటువంటి బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళను ముందుగా నిర్ణయించుకొని మనం ఇక్కడికి వచ్చాం. నిర్ణయించుకొని వచ్చేసిన తర్వాత మధ్యలో మార్చడం కుదరదు. ఒక బాణాన్ని వదిలేసిన తర్వాత అది లక్ష్యాన్ని చేరకముందే దాన్ని ఆపడం కుదరదు. అది లక్ష్యం చేరేంత వరకు ప్రయాణిస్తూనే ఉంటుంది.
ఆ విధంగా ప్రారబ్ధము ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది, పురుష ప్రయత్నం గట్టిగా ఉంటే నీ విధిరాతను మార్చుకునే అవకాశం నీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఒకడు చాలా పేదవాడిగా పుట్టాడు. వాని పేదరికాన్ని లెక్క చేయకుండా అకుంఠితమైనటువంటి ఆత్మవిశ్వాసంతో గొప్ప శక్తివంచన లేకుండా పనిచేసి ధనవంతుడు అవ్వవచ్చు. ఒకడు అవిద్యావంతుల కుటుంబంలో పుట్టాడు, వానికి చదువు రావడం లేదు, కానీ వాడు శ్రద్ధ తీసుకొని ఎక్కువ దీక్షతో చేస్తే కనుక, పట్టుదలతో, వాడు కూడా విద్యావంతుడు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విధిరాతతోనే మన జీవితం ముగిసిపోతుంది అనుకోకూడదు. మన పురుష ప్రయత్నం చేత అది తప్పకుండా మనము దాన్ని మార్చుకుని వచ్చును. ఇక్కడ ఏంటంటే మనకు ఏదైనా ఫలితం రావాలంటే ఒక కర్మలో ఈ పురుష ప్రయత్నం అనే 4 కారకాలతో పాటు ఈ యొక్క దైవము అంటే మన యొక్క విధిరాత అనేది కూడా కలిసి ఉంటుంది. మరి మీ విధిరాతలో మీ కర్మఫలాన్ని బట్టి, మీ ప్రారబ్ధాన్ని బట్టి ఏ కర్మకు ఎంత ఫలితాన్ని ఇవ్వాలో భగవంతుడు, ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి దేన్ని బట్టి ఫలితాన్ని నిర్ణయిస్తారంటే, నువ్వు ఇంత కష్టపడి పని చేసేసినావు కాబట్టి నువ్వు చేసే పని నీకు ఫలితం ఇస్తుంది అనుకోకూడదు. పని ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు చేసే కర్మ అనేది దానికి ఇంటెలిజెన్స్ ఉండదు, దానికి తెలివితేటలు ఉండవు. ఎందుకంటే అది జడ పదార్థం. కర్మ ఎప్పుడు జడం. భగవాన్ శ్రీ రమణులు చెప్తారు, కర్త్రాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మకిం పరం కర్మ తజ్జడం. కర్త యొక్క ఆజ్ఞానుసారమే. కర్త అంటే ఈశ్వరుడు. ఈశ్వరుని ఆజ్ఞ ఏంటంటే విధిరాత. కర్త యొక్క ఆజ్ఞ అయినటువంటి విధిరాత ప్రకారమే నీకు ఫలితం ప్రాప్తిస్తుంది, కానీ నువ్వు చేసిన పని నీకు ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఆ పని జడము, దానికి చైతన్యం లేదు. నువ్వు ఇంత కష్టపడ్డావు అని చెప్పి లెక్కలేసి తూచి నీకు ఇంత ఫలితం ఇవ్వాలని లెక్కలేసి డిసైడ్ చేయడానికి పనికి ఆ శక్తి ఉండదు, కర్మకు ఆ శక్తి ఉండదు. కర్మ ఎప్పుడు జడం. కాబట్టి అందరూ గుర్తుంచుకోండి, మనం చేసే వ్యాపారాలు కానీ, మనం చేసే కర్మలు కానీ, వాటి వలన మనకు ఫలితం రావటం లేదు. అసలు మనము కర్మఫలాలను అనుభవించడానికే ఇప్పుడు కర్మలు చేస్తున్నాం. మనం చేసే కర్మలు ఎన్నటికీ ఫలితాన్ని ఇవ్వవు. మరి ఏది ఇస్తుందంటే ఉన్నతమైన నీ పురుష ప్రయత్నము ప్లస్ దైవానుగ్రహం, అంటే విధిరాత యొక్క అనుగ్రహం ప్రకారము మనకు ఫలితం వస్తుంది. కాబట్టి ఫలితం అనేది ఖచ్చితంగా మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో సగం మాత్రమే ఉంది, మిగిలిన సగము దైవం చేతిలో ఉంది, అంటే విధిరాత చేతిలో ఉంది. నీకు ఎంత ఫలితం, ఏ కర్మకు ఎంత ఫలితం వచ్చి నీకు సుఖదుఖాలను అనుభవించాల్సి ఉందో ఖచ్చితంగా లెక్కలేసినట్టు అంతే మనకు ఫలితం వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఫలితం అనేది మన చేతుల్లో ఉండదు, ప్లస్ ఫలితం అనేది అనేక రకాల కారకాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫలితాన్ని ఆశించి గనక కర్మ ప్రారంభిస్తే, ఆ ఫలితానికి సంబంధించి వ్యతిరేక ఫలితాలు రావడం మొదలు పెడితే ఆ కర్మను మధ్యలోనే నిలిపేస్తారు, మరి నిర్ణయాలు మార్చుకుంటారు. ఇలా నిర్ణయాలు మార్చుకోగలిగినటువంటి అలవాటే మనిషిని జీవితంలో ఏమీ సాధించలేకుండా చేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. వ్యవసాయాత్మిక బుద్ధి, ఈ పదం ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా జీవితం మారిపోతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి అని అర్థం, సమత్వాన్ని కలిగినటువంటి బుద్ధి. ఏంటి స్థిరమైనటువంటి బుద్ధి అంటే? బుద్ధి అంటే నిర్ణయం తీసుకోవడం, నిర్ణయం తీసుకునే శక్తినే మనం బుద్ధి శక్తి అంటాం. మరి స్థిరమైనటువంటి బుద్ధి అంటే ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆ యొక్క కర్మ పూర్తి అయిపోయేంత వరకు అదే నిర్ణయం పైన నిలబడి ఉండటం. చూడండి, మహాత్ములు అనేక రకాల ఘనకార్యాలు ప్రారంభించారు. మనం మహాత్మా గాంధీని తీసుకుంటే ఆయన స్వాతంత్రం గురించి పట్టు వదలకుండా, తన యొక్క సిద్ధాంతాన్ని, స్వధర్మాన్ని వదలకుండా, అహింసా సత్యం అనే తన స్వధర్మాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎంతమంది తనని తొలనాడినా కూడా తన యొక్క నిర్ణయం మాత్రం మారలేదు. మరి ధర్మరాజు, మన మహాభారతంలో ధర్మరాజును చూస్తే కనుక ఎన్ని ఇబ్బందులు వచ్చినా
ధర్మాన్ని పాటించడం అనే నిర్ణయాన్ని మారలేదు. మరి సత్యార్జునని తీసుకుంటే సత్యము చెప్పాలి, సత్యము మాత్రమే పలకాలన్నటువంటి నిర్ణయాన్ని ఆయన మార్చుకోలేదు. ఇక్కడ అర్జునుడిని తీసుకుంటే యుద్ధం చేయాలని వచ్చాడు, కానీ చిన్న దౌర్బల్యం వలన నిన్ను యుద్ధం చేయను అని నిర్ణయించుకున్నాడు. అంటే ఇక్కడ అర్జునునికి స్థిర బుద్ధి లేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే స్థిర బుద్ధిని పొందు, సమత్వాన్ని పొందు. నువ్వు కష్టసుఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను వదిలేసి నీ ధర్మం ఏదో దాన్ని మాత్రమే చేయడమే నీ పురుష ప్రయత్నము అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఓటములకు, మన జీవితంలో ప్రతి దాంట్లోనూ ఓడిపోవడానికి కారణము మన యొక్క వీక్ మైండ్, అంటే స్థిరమైనటువంటి బుద్ధి లేకపోవడము. మరి స్థిరమైనటువంటి బుద్ధి కలగాలంటే ఏం చేయాలి? చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక పని ప్రారంభించిన తర్వాత దాన్ని మనము వదిలేయకూడదు. మనం అనుకున్నట్టుగా, ఊహించినట్టుగా ఏది జరగకపోతే వెంటనే మనం ఆ కర్మను వదిలేసి ఇంకొక కర్మను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఒక చిన్న ఇబ్బంది రాగానే చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేసి ఇంకొక నిర్ణయం తీసుకోవడం అనే లక్షణం ఉన్నవాళ్ళు, అనే యాటిట్యూడ్, దృక్పథం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ కర్మలోకి వెళ్ళినా ఇదే యాటిట్యూడ్ కొనసాగుతుంది, ఇదే దృక్పథం కొనసాగుతుంది. ఏ కర్మలో అయినా ప్లస్ మైనస్, రుణాత్మకత, ధనాత్మకత ఖచ్చితంగా కలిసే ఉంటాయి. ఈ ప్రపంచంలో లాభాలనిచ్చే వ్యాపారాలు కానీ, పనులు కానీ, కేవలం నష్టాలనిచ్చే వ్యాపారాలు కానీ, పనులు కానీ ఈ ప్రపంచంలో ఏవీ లేవు. ఏది చేసినా కూడా అందులో లాభ నష్టాలు ఉంటాయి. ఇక్కడ స్థిరత్వాన్ని కలిగి ఉండటం, స్థిర బుద్ధిని లేదా సమత్వ బుద్ధిని, దీన్నే వ్యవసాయాత్మిక బుద్ధి అని కూడా అంటారు. మరి ఈ వ్యవసాయాత్మిక బుద్ధిని, అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని పొందాలంటే మొట్టమొదట నువ్వు రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు పని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది మనం చేయాల్సినటువంటి, అలవాటు చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి గుణం. మనకు వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. అలా ఉండాలంటే మన బుద్ధి స్థిరంగా ఉండాలి, మారిపోకూడదంటే. ఎందుకు మారిపోతుంటుంది మన బుద్ధి? యాంటీ రిజల్ట్స్, వ్యతిరేక ఫలితాలు రాగానే నిర్ణయం మారిపోతుంది. మళ్ళీ సానుకూల ప్రతిఫలాలు రాగానే మళ్ళీ నిర్ణయం మారిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా మన నిర్ణయాలు వచ్చే ఫలితాలను బట్టి మారిపోతూ ఉంటాయి, వచ్చే సుఖదుఖాలను బట్టి మారిపోతూ ఉంటాయి, వచ్చే ఒడిదుడుకులను బట్టి మారిపోతూ ఉంటాయి. మరి ఇలా చిన్న ఒడిదుడుకులకే నీ నిర్ణయం మారిపోతే అటువంటి నిర్ణయం మార్చుకునే వాళ్ళు, స్థిరత్వ బుద్ధి లేని వాళ్ళని ఏమంటున్నాడంటే వివేకహీనులు అంటున్నారు. వివేకం అంటే మంచి చెడ్డను బేరీజ్ వేయడం. మరి ఇక్కడ అందరూ ఆ మంచి చెడ్డను బేరీజ్ వేయడంలో మంచిని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి, లాభాలను మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి, గొప్పగా జీవితం ఉంటుందని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి కర్మలు ప్రారంభిస్తారు. ఒక సైడ్ మాత్రమే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ మరి ఆ నాణ్యానికి ఇంకొక వైపు కూడా ఖచ్చితంగా కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయి. మరి ఆ ఒడిదుడుకులను ఎవ్వరూ కూడా ఆలోచించరు. ఒకడు అనుకుంటాడు, తనకు నచ్చినటువంటి ఒక అందమైనటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే తన జీవితం తరించిపోతుందని, తన జీవితము సౌఖ్యంగా ఉంటుందని అనేక రకాల అంచనాలను వేసుకుంటాడు, అనేక రకాల ఊహలను సృష్టించుకుంటాడు. ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఆమె అభిప్రాయాలు, ఇతని అభిప్రాయాలు పొసగక, ఇతను అనుకున్న విధంగా ఆమె ప్రవర్తించకుండా ఉండడము, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి ఏం చేస్తాడు? మధ్యలోనే ఆ వివాహ బంధాన్ని స్టాప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మొదట్లోనే నేను అనుకున్న దానికి విరుద్ధంగా, నా అంచనాలకు విరుద్ధంగా కనుక ఈ వ్యక్తి ఉంటే నేను ఏం చేయాలి అని ఎవ్వరూ ఆలోచించరు. కానీ మరి అందుకు అవకాశం ఉందా లేదా? నువ్వు అనుకున్నట్టుగానే జరగకుండా ఉండడానికి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందా లేదా? 100కి 100 పాళ్ళు ఉంటుంది. నీకు ప్లస్ ఎంత వస్తుందో మైనస్ కూడా అంతే రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ ప్లస్లకు మైనస్లకు, అంటే ఈ యొక్క లాభ నష్టాలకు అతీతంగా నువ్వు ఏం చేయాల్సి ఉంటుందంటే, నువ్వు పనిని ఏ ఇంటెన్షన్తో, ఏ భావంతో, ఏ ఉద్దేశంతో మొదలు పెట్టాలి అంటే, నేను ఈ యొక్క కర్మ నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, ఈ కర్మ చేయడం నా యొక్క కర్తవ్యము, నా యొక్క స్వధర్మము. కాబట్టి నేను కేవలం నా స్వధర్మాన్ని అత్యంత శ్రద్ధగా, అత్యంత ఎరుకతో, చాలా గొప్ప కౌశలంతో చేస్తాను.
అంటే నేను నా యొక్క కర్మను లేదా నా యొక్క విధిని, నా డ్యూటీని నేను చాలా శ్రద్ధగా చేస్తాను, చాలా మంచి ఫలితాలు వచ్చేటట్టుగా నేను కష్టపడి పని చేస్తాను. మరి ఫలితాలు మాత్రము నాకు అవసరం లేదు, ఎందుకంటే అవి నా చేతుల్లో లేవు. ఆ ఫలితాలు ఎప్పుడూ కూడా దైవానికి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడైతే ఫలితాల పైన మనం ఎక్స్పెక్టేషన్ ఉండదో అప్పుడు మాత్రమే మనము స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాం. ఎప్పుడంటే నువ్వు మరి ఈ పని సక్సెస్ అవుతుందో లేదో, ఇందులో లాభం వస్తుందో నష్టం వస్తుందో ఇది నాకు తెలియదు. నా పని ఏంటంటే అత్యద్భుతంగా పనిచేయడమే. నా స్వధర్మాన్ని శాస్త్రబద్ధంగా తప్పు లేకుండా ఇతరులకు పరోపకారం జరిగేలాగా నేను నా పనిని చేయడమే, నా కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నేను చేయాల్సింది. ఇది మాత్రమే నా చేతుల్లో ఉంది. నీ స్వధర్మమును శాస్త్రానుగుణంగా అంటే అధర్మబద్ధంగా కాకుండా ధర్మబద్ధంగా నీ స్వధర్మమును గొప్ప కౌశలంతో మంచి స్కిల్స్తో చేయడమే మన కంట్రోల్లో ఉంది. రిజల్ట్ ఎప్పుడూ కూడా మన కంట్రోల్లో ఉండదు. మన కంట్రోల్లో లేని దాని గురించి మనం ఎన్నడూ కూడా ఒక్క ముక్క కూడా మనం ఆలోచించకూడదు. చాలామంది అంటూ ఉంటారు, వేరే వాళ్ళ వల్ల నాకు చాలా సమస్యలు వస్తున్నాయండి. మనం దాన్ని ఏమీ చేయలేం, ఎందుకంటే వేరే వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన మన కంట్రోల్లో ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, శాంతిగా బ్రతకడానికి ఒక సూత్రం ఏంటంటే నీ నియంత్రణలో లేని దాని గురించి నువ్వు చింతించకు, నువ్వు ఆలోచించకు. నీ కంట్రోల్లో లేని దాని గురించి నువ్వు ఎప్పుడూ కూడా చింతించకు, భయపడద్దు, బాధపడద్దు. ఇదే శాంతిగా బ్రతకడానికి మంత్రం. ఇప్పుడు మనకు ఒక స్థిరబుద్ధి కావాలి. స్థిరబుద్ధి ఎందుకు? నీ యొక్క కర్తవ్యాన్ని సవ్యంగా ధర్మబద్ధంగా నిర్వర్తించడానికి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు సమత్వ బుద్ధి కలుగుతుంది. అంటే మనం లాభ నష్టాలతో పని లేకుండా నేను పాస్ అవుతానో లేదో నాకు తెలియదు, నేను శ్రద్ధగా పరీక్ష రాస్తాను అంతే. నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు, నేను నా సర్వశక్తులను ఒడ్డి ఆడుతానంతే. ఈ విధంగా ప్రతి కర్మను కూడా నీ యొక్క సమస్త శక్తులను ఒడ్డి ధర్మంగా 10 మందికి మంచి కలగాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను గొప్పగా పని చేయాలి, భగవంతుడు సంతోషపడేటట్టు పని చేయాలి అని చేయడమే మన చేతుల్లో ఉంటుంది. ఈ విధంగా నువ్వు చేసే ప్రతి కర్మలోనూ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఫలితాన్ని ఆశించకుండా, లాభ నష్టాల గురించి ఆలోచించకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు కర్మ చేయడం మొదలు పెడతావో నీకు వ్యవసాయాత్మిక బుద్ధి అలవడుతుంది. దీని సమత్వ బుద్ధి అలవడుతుంది. దీనినే మనం ఏమంటామంటే ఈ యొక్క సమత్వ బుద్ధితో స్థిర బుద్ధితో చేసే కర్మనే మనము నిష్కామ కర్మయోగము అంటాం. దీనికి భగవాన్ శ్రీరమణులు అత్యద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. చూడండి, ఈశ్వరార్పితం అంటే నువ్వు చేసే కర్మని అత్యున్నత స్థాయిలో చేసి ఫలితము ఉండదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు చేస్తానని కాకుండా ఇది భగవంతుని యొక్క కర్మ, దైవిక కర్మ, నా యొక్క జీవితానికి ముందున్నటువంటి స్వధర్మం ఇది కాబట్టి నేను దీన్ని శ్రద్ధగా చేయాలి. చేసిన తర్వాత ఈశ్వరునికి అర్పణ చేసేయాలి. నేచ్ఛయ నా ఇచ్చ లేకుండా, ఫలితం పైన కోరిక లేకుండా కర్మలను ఈశ్వరునికి అర్పితం చేసేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే చిత్తశోధకం అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. ఎలా కలుగుతుంది చిత్తశుద్ధి? చూడండి, నువ్వు ఏదైనా ఒక రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసావు అనుకో, ఆ రిజల్ట్ వచ్చిందనుకోండి, ప్రతి పనికి ఒక ఫలితం వస్తుంది. ఈ ఫలితం ఏం చేస్తుందంటే నీ చిత్తంలో ఆ సంస్కారాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక మామిడి పండు తిన్నావు, ఆ మామిడి పండు 2 రకాల ఫలితాలను ఇస్తుంది. ఒకటి ఆకలి తీరుస్తుంది, తీయటి రుచి అనే అనుభవము నీ చిత్తంలో ఉండిపోతుంది. ఈ రుచి అనే అనుభవం నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో నీ చిత్తంలో ఉండిపోతుంది కాబట్టి రేపు మళ్ళీ నేను మామిడి పండు తినమని మళ్ళీ ఫోర్స్ చేస్తూ ఉంటుంది. అంటే నువ్వు రిజల్ట్ కన్నా ఎక్స్పెక్ట్ చేసి రిజల్ట్ని తీసుకున్నావు అనుకోండి, ఆ రిజల్ట్ ఆ ఫలితము నీ యొక్క చిత్త సంస్కారాలను ఏర్పరుస్తుంది. ఈ చిత్త సంస్కారాలు మళ్ళీ నిన్ను కర్మలు చేయడానికి ప్రోత్సహిస్తాయి. మరి ఎప్పుడైతే రిజల్ట్తో సంబంధమే లేదు,
నేను బాగా పనిచేయడమే కావాలి. ఉదాహరణకి ఈ భగవద్గీత లైఫ్ కోచింగ్ కోర్సుని మొదట్లో నేను ఏమనుకున్నానంటే, చాలా శ్రద్ధ ఉన్న వాళ్ళకి, మేమందరం కూడా ప్రతిరోజు తప్పకుండా లైవ్ సెషన్స్కి హాజరవుతూ నోట్స్ రాసుకుంటూ అలా బాగా శ్రద్ధ ఉన్న వాళ్ళకు మాత్రమే మేము బోధించాలనుకున్నాం. మినిమం అంటే ఒక 10,000 మందికి బోధించాలనుకున్నాం. మొత్తం మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపితే 10,000 మందికి బోధించాలనుకున్నాం. కానీ బాగా ప్రయత్నం చేస్తే 2,000 మంది హాజరయ్యారు. మరి 2,000 మందికి ఈ యొక్క భగవద్గీత కోచింగ్ను క్లాసెస్ని ప్రతిరోజు లైవ్లో చెప్పడం చేస్తున్నాం. రాను ఆ యొక్క సంఖ్య 300కు పడిపోయింది. ఈ విధంగా మరి మధ్యలో ఒక అనుమానం వచ్చింది, మనం చెప్పేది ఎవరికి అవసరం లేదేమో, మనం చెప్పేది ఎవరు పెద్దగా నచ్చడం లేదేమో, మరి దీన్ని కొనసాగించాలా వద్దా అన్నటువంటి బుద్ధి కలుగుతూ ఉంది. ఎప్పుడో చదివేసినటువంటి ఈ శ్లోకాలను మళ్ళీ చదివడం మొదలుపెట్టామో, మళ్ళీ ఈ యొక్క గొప్ప కార్యాన్ని, 100 రోజుల భగవద్గీత కార్యాన్ని ఎటువంటి ఫలితము ఎక్స్పెక్ట్ చేయకుండా, చెప్పింది మరి సాధకులు వింటున్నారా వినలేదా, వాళ్ళకు పనికొస్తుందా పనికి రాలేదా, ఇది నాకు లాభం తెచ్చిపెడుతుందా లేదా, ఇవన్నీ వదిలేసి ప్రతి ఒక్క అంశాన్ని, భగవద్గీతలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని నిత్య జీవితానికి అప్లై చేసుకుని ఎవరికైనా సరే సులభంగా అర్థమయ్యేటట్టు నా యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి చేసి చివరిలో కృష్ణార్పణం అనేయాలి అనుకొని నిర్ణయించుకున్నాం. ఎప్పుడైతే ఆ విధంగా నిర్ణయించుకున్నామో, ఎటువంటి ప్రెజర్ లేకుండా, ఎటువంటి మానసిక అశాంతి లేకుండా హాయిగా యొక్క తరగతులను చెప్తూ ఉన్నాం. ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అనేక సార్లు జరిగింది. ఎప్పుడైతే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేశామో ప్రతిసారి బాధ కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఫలితాలు ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్టు ఉండడం లేదు. మరి అనుకున్నట్టు ఫలితాలు ఉండకపోతే బుద్ధి మారిపోతూ ఉంటుంది, తలపెట్టినటువంటి ఘనకార్యం మధ్యలో ఆపేసే వీలుంటుంది. అందుకని స్థిర బుద్ధిని పొందాల్సి ఉంటుంది. మరి ఈ వ్యవసాయాత్మిక బుద్ధి కలగాలంటే ఇదే నీ గెలుపు రహస్యం. నువ్వు గెలవాలంటే నీకు ఒక స్టాటిక్ మైండ్ ఉండాలి, స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలి, స్థిరమైన నిర్ణయం ఉండాలి. నిర్ణయము మారిపోకూడదు, పరిస్థితులను బట్టి నిర్ణయం మారిపోకూడదు. ఎందుకంటే పరిస్థితులు అనేటివి ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి. నువ్వు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడితే జీవితం నాశనం అయిపోతూ ఉంటుంది. జీవితంలో నువ్వు ఏ యొక్క గమ్యానికి చేరుకోలేకుండా పోతావు. నువ్వెప్పుడూ కూడా నీ యొక్క అంతరాత్మను అనుసరించి, నీ స్వధర్మాన్ని అనుసరించి నువ్వు పరోపకార బుద్ధితో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలను ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అది విజయానికి మూలకం కాదు. లోకంలో ఓటమి అన్నిటికీ కారణం ఇదే, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం. మరి ఇలా లేకుండా ప్రతి పనిని శ్రద్ధ చేత చేసి ఈశ్వరునికి అర్పణ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంట. ఎందుకంటే నువ్వు లాభము ఎక్స్పెక్ట్ చేయడం లేదు, నష్టము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. దానివల్ల నీకు లాభమే నష్టాలతో అవసరం లేదు. నీ టార్గెట్ ఏంటి? శ్రద్ధగా పనిచేయడమే. మరి నీ యొక్క బుద్ధి ఫలితాలపైన లేదు కాబట్టి ఆ ఫలితాలు ఎప్పటికీ నీ చిత్తంలో సంస్కారాలను సృష్టించవు. ఈ విధంగా మనం చేయడం అలవాటు చేసుకుంటే సంస్కారం లేకుండా, అంటే ఆ యొక్క చిత్తవృత్తులు లేకుండా మన జీవితం ఉంటుంది. ఎప్పుడైతే మన చిత్తంలో సంస్కారాలు సృష్టింపబడవో మళ్ళీ మనల్ని కర్మలు చేసే విధంగా అవి మనల్ని ప్రోత్సహించవు. కర్మ మహోదదో పతన కారణం, ఫలమశాశ్వతం గతి నిరోధకం. భగవాన్ రమణులు అంటారు, నీ చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు మళ్ళీ 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 నీ చేత కర్మలు చేయించి నిన్ను కర్మ సముద్రంలో ముంచేస్తాయి. నిన్ను మోక్షానికి వెళ్ళనీయకుండా, సంతోషం శాంతికి వెళ్ళనీయకుండా చేసేస్తాయి. కాబట్టి నువ్వెప్పుడూ కూడా ఫలితాలను ఆశించొద్దు. కేవలం పని చేయడమే నా యొక్క ధర్మం అన్నది మాత్రమే నిజం. మరి ఫలితాలు రాకుంటే ఎలాగండి అంటే, ఈ ప్రపంచంలో భౌతిక శాస్త్రం ప్రకారం కూడా E=mc². నువ్వు ఎంత శక్తి ఖర్చు పెడతావో అంత శక్తి మరో రూపంలో బయటకు వస్తుంది.
ఖచ్చితంగా పనికి ఫలితం ఉండనే ఉంటుంది. మరి ఆ ఫలితం ఎలాంటిదో నీకు అనవసరం. ఆ ఫలితం ఎలాంటిదైనా సరే నువ్వు దాన్ని ఏమీ చేయలేవు, నీ చేతుల్లో అది లేదు. కాబట్టి ఈశ్వరుని యొక్క నిర్ణయమైనటువంటి ఆ ఫలప్రదాత యొక్క నిర్ణయమైనటువంటి ఫలితాన్ని మనము ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుంది, ఏది ప్రాప్తమవుతుందో దాన్ని. అంతేగాని ముందుగా ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏ కర్మలు ప్రారంభించినా దాన్ని వివేకహీనత అంటున్నాడు భగవంతుడు. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధియే మన సమస్త విజయాలకు కారణం. ఎప్పుడైతే ఈ స్థిర బుద్ధి ఉందనుకోండి, నీకు రిజల్ట్తో పని లేదన్నప్పుడు పని చాలా శ్రద్ధగా పనిచేస్తావు. ఆ పనిలో నష్టం వచ్చినా కష్టం వచ్చినా పని చేయడం మాత్రమే నీ ధర్మము, నీకు ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఆ పనిని చివరి వరకు కొనసాగించగలుగుతావు. ఎప్పుడైతే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తావో నువ్వు ఖచ్చితంగా చివరి వరకు ఆ ఘనకార్యాన్ని కొనసాగించలేవు. ఇటువంటి ధృతి కలగాలంటే ఈ నిష్కామ కర్మయోగమును ఆచరించి తీరాల్సి ఉంటుంది. ఎప్పుడైతే చేసిన పనిని భగవంతుడికి అర్పణ చేస్తామో చిత్తము శుద్ధి జరుగుతుంది. ఈ చిత్తశుద్ధి జరగడమే మోక్షానికి మార్గము అంటున్నాడు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఇక్కడ చూడండి, ఈ యొక్క స్థిర బుద్ధి, సమత్వ బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధినే నిష్కామ కర్మయోగము అంటున్నాం. ఈ నిష్కామ కర్మయోగము అంటే స్వధర్మాన్ని ఫలితం ఆశించకుండా చేయడం. స్వధర్మము అంటేనే ముందుగా చెప్పుకున్నాం, పరోపకారార్థం జరిగేదే ధర్మము. ఈ విధంగా నువ్వు పురుష ప్రయత్నం నీది ఎలా ఉండాలంటే శాస్త్రానుగుణంగా ఉండాలి. నీ ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా 10 మంది మంచి కోసం ఉండాలి, లోకోపకారం కోసం ఉండాలి. ఎటువంటి ఫలితం పైన ఆసక్తి లేకుండా శ్రద్ధగా పనిచేయాలి. దీన్నే మనము ఉత్తమ పురుష ప్రయత్నం అంటాం. చాలామంది నాకు ఇంత లాభం రావాలని ప్రయత్నం మొదటిలోనే ఆ ప్రయత్నంలోని బలాన్ని చంపేస్తూ ఉంటారు, ఆ ప్రయత్నాన్ని మలినం చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వార్థం అనేది ఎప్పుడైతే లోపల ఉంటుందో ఆ స్వార్థం అనే బుద్ధి చేత చేసే ప్రతి ప్రయత్నము కూడా మలినమై ఉంటుంది. అది ఉత్తమ పురుష ప్రయత్నం కాదు. ఉత్తమ పురుష ప్రయత్నం లేకపోతే నీ యొక్క విధిరాతను నువ్వు మార్చుకోలేవు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. కష్టమైన సుఖమైన నువ్వు దాన్ని స్వీకరించాలి, సమత్వాన్ని కలిగి ఉండాలి. ఒకప్పుడు అమరశిల్పి జక్కన్న అనే ఒక మహాశిల్పకారుడు ఉండేవాడండి. ఆయన శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఎంత అద్భుతమైనటువంటి శిల్పి అంటే ఆయన తర్వాత అటువంటి శిల్పియే మరి జన్మించలేదు. ఆయనకు ఒక రాజుగారు కొన్ని విగ్రహాలు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. ఒక అందమైన దేవి విగ్రహాన్ని ఆయన చెక్కుతూ ఉన్నాడు. తర్వాత ఇతని యొక్క శిల్పకారుని యొక్క పనితనాన్ని చూద్దామని విదేశీయులు సైతము అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. మరి జక్కన్న విగ్రహం చెక్కుతున్నాడు. ఒక ఫారినర్ వచ్చాడు, ఒక విదేశీయుడు వచ్చి, ఏంటంటే ఇలాంటి విగ్రహమే ఇక్కడ ఉంది కదా, మళ్ళీ రెండోదాన్ని ఎందుకు చెక్కుతున్నారు అని అడిగాడు. అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ విగ్రహంలో చిన్న లోపము ఉందండి, ఆ లోపం ఉన్న విగ్రహాన్ని మేము దేవాలయాలపైన ప్రతిష్ఠ చెయ్యము అని చెప్పాడు. లోపం ఎక్కడుంది అని ఆ విదేశీయుడు పరికించి ఇంచు బై ఇంచు అణువు చూస్తూ ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా చూసినా ఎక్కడా కూడా విగ్రహంలో లోపం అతనికి కనపడలేదు. అయ్యా, ఈ విగ్రహంలో నాకు ఎటువంటి లోపము కనిపించడం లేదు, మీరు ఎక్కడ లోపం ఉందో దయచేసి చెప్తారా అని జక్కన్న అడగగానే ఆయన ఆ దేవి విగ్రహం యొక్క చెవికి ఒక కమ్మ ఉందండి, ఆ కమ్మకు కొన్ని రత్నాలు మాదిరి చెక్కడం జరిగింది, దాంట్లో ఒక రత్నము ముక్కబోయింది, పగిలిపోయింది, అది లోపం కలిగింది అని చెప్పాడు. ఈ విదేశీయునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న ముక్కబోయిన దానికి, ఇంత చిన్న తప్పిదం జరిగిన దానికి ఇంత అద్భుతమైన విగ్రహాన్ని వృధాగా పెట్టేస్తారా, ఇంతకీ ఈ విగ్రహాన్ని మీరు ఎక్కడ ప్రతిష్ఠిస్తారు అని అడిగాడు. అదిగో ఆ పైన ఉన్నటువంటి గుడి గోపురం పైన ప్రతిష్ఠిస్తాము అన్నప్పుడు విదేశీయుడికి పట్టరాని ఆశ్చర్యము, కోపం కూడా వచ్చింది. ఎంత బుద్ధి లేదండి మీ దేశస్థులకి.
నేను ఇంత దగ్గర నుంచి చూస్తేనే ఇంత చిన్న లోపం నాకు కనబడడం లేదు. అది కాకుండా ఎంతో ఎత్తున్నటువంటి గుడి గోపురం పైన ప్రతిష్ఠ చేస్తామంటున్నారు. అటువంటి ఆ లోపం ఎవ్వరు కూడా భగవంతుడు కూడా కనిపెట్టలేడు. మరి ఎందుకు వృధా చేస్తున్నారు? మళ్ళీ ఎందుకు సమయాన్ని వేస్ట్ చేసి ఇంకోదాన్ని చేస్తున్నారు? అక్కడ లోపం ఉందని ఎవరికి తెలియదు కదా అన్నప్పుడు అమరశిల్పి జక్కన్న ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఎవరి లోపాన్ని కనిపెట్టలేరేమో, ఇందులో లోపం ఉందని ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుస్తుంది. నేను భగవంతుని యొక్క సంతోషం కోసం పనిచేస్తాను. నేను ఏ పనిని కూడా అశ్రద్ధగా చేయను. భగవంతుడు సంతోషపడే విధంగా ప్రతి ఒక్క అంగుళాన్ని శ్రద్ధతో, నాణ్యతతో ఇదే నా జీవన కర్తవ్యం అని చేస్తాను. కాబట్టి ఆ లోపం నాకు తెలుస్తుంది. కాబట్టి నేను నా అంతరాత్మ యొక్క సంతృప్తి కోసం చేస్తాను అని సమాధానం ఇచ్చాడు. ఇదే యాటిట్యూడ్ని మనం చేసే ప్రతి పని బాగా చేయడం మాత్రమే మన పని, ధర్మంగా చేయడం మాత్రమే పని, శ్రద్ధగా చేయడం మాత్రమే మన పని. ఫలితము మన చేతుల్లో లేదు, అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫలితం ఎక్స్పెక్ట్ చేయకపోవడం అన్న ఒకే ఒక్క గుణాన్ని మనం సంతరించుకోగలిగితే ఇదే సమత్వం యోగముచ్యతే. ఈ సమత్వ బుద్ధే నీకు యోగాన్ని కలిగిస్తుంది, యోగాన్ని తెస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు. దీనినే నిష్కామ కర్మయోగం అంటున్నాడు. మరి ఈ నిష్కామ కర్మయోగమే సమస్త విజయ రహస్యం. ఈ లోకంలో ఎవరైతే ప్రపంచం విస్తుపోయే ఘనకార్యాలు చేశారో, మహాత్ములై ఉన్నారో, వాళ్ళందరూ నిష్కామ కర్మయోగం ద్వారానే సాధించగలిగారు. మనం కూడా అటువంటి గొప్ప వాళ్ళ వరుసన మనం చేరాలనుకుంటే, మన జీవితంలో శాంతి ఉండాలనుకుంటే, శాంతి ఎందుకు ఉండదంటే మామూలుగా ఎప్పుడు చూసినా అనేక ఫలితాలను ఎక్స్పెక్ట్ చేసుకుంటూ, కోరికలను మార్చుకుంటూ, నిర్ణయాలు మార్చుకుంటూ, బుద్ధికి శాంతి లేకుండా మన జీవితం ఎప్పుడూ కూడా ఈ యొక్క సంపదల వెంట, ఫలితాల వెంట పరిగెడుతూ ఉంటుంది. ఈ విధంగా నిర్ణయాలు బుద్ధి మారిపోయే వాడికి ఎప్పుడూ కూడా శాంతి ఉండదు. మరి నువ్వు ప్రపంచం ఏమైనా సరే, ఫలితం ఏదైనా సరే, నువ్వు సదా ఎంత లాభం నష్టాలు వచ్చినా, కష్ట సుఖాలు వచ్చినా నువ్వు శాంతిగా ఉండాలంటే సమత్వ బుద్ధిని కలిగి ఉండు, వ్యవసాయాత్మిక బుద్ధిని కలిగి ఉండు, స్థిర బుద్ధిని కలిగి ఉండు. అంటే దీన్ని సమత్వ యోగం అని కూడా అంటారు. ఈ నిష్కామ కర్మయోగం మనం ఆచరించాల్సిందే. దీని ద్వారానే మనుష్యుడు మోక్షానికి అర్హత పొందుతాడు అని చెప్తున్నాడు. మరి ఈ యొక్క సమత్వ యోగంతో, నిష్కామ కర్మయోగంతో కనుక ప్రతిరోజు ప్రతి పనిని మనం సాధన చేస్తే వచ్చే అద్భుతమైనటువంటి ఫలితం గురించి, దాని యొక్క మహత్తు గురించి భగవంతుడు చెప్తున్నాడు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య స్వధర్మస్య త్రాయతే మహతో భయాత్. 40వ శ్లోకం 2వ అధ్యాయం. అర్థం ఏంటంటే, ఈ సమత్వయోగము లేదా నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశము లేదు, దీనికి విపరీత ఫలితములు ఉండనే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసిననో అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును. ఎంత అద్భుతమైనటువంటి మహత్తు ఉంది ఈ నిష్కామ కర్మయోగమును కంటే, కలియుగములో ప్రతి ఒక్కళ్ళు కూడా మోక్షాన్ని పొందాలంటే నిష్కామ కర్మయోగము అత్యంత శ్రేష్టమైన, సులభమైన మార్గం. భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు ఫలితం ఆశించకుండా నీ ధర్మం ప్రకారము సమత్వ బుద్ధితో నువ్వు కర్మ చేయడం అనేదాన్ని, అంటే ఈ నిష్కామ కర్మయోగమును కొంచెము చేసినా అది నిన్ను కాపాడేస్తుందంట. అంటే ఎలా కాపాడేస్తుంది? ఇది నిన్ను ఒక మహాభయం నుంచి రక్షిస్తుంది అంటున్నాడు. ఏంటి మహాభయం? మనకు భయాలు ఎందుకు కలుగుతాయి? యాంటీ రిజల్ట్స్ వస్తాయేమో అని భయం, అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయేమో, నేను ఏది కోరుకుంటానో అది రాదేమో, నేను దాన్ని పొందలేదేమో అని ఒక భయము. ఈ భయం జీవితం మొత్తం ఉంటుంది. నేను సరిగా ఎదగలేనేమో, అంత కీర్తి ప్రతిష్టలను పొందలేనేమో, ఆ స్థాయికి చేరుకోలేనేమో, ఇన్ని విజయాలు సాధించలేనేమో, ఈ భయాలు జీవితం మొత్తము ఉంటాయి. దీనికంటే
అతి భయంకరమైనటువంటి భయము మరణ భయం. మరణ భయము చాలా పెద్ద భయం. మరణించేదాకా వాడి సంసార భయంతో, సంసారంలో ఎప్పుడూ కూడా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి, నష్టాలే ఎక్కువ ఉంటాయి. సంతోషం కంటే దుఃఖాలు పొందిన రోజులే ఎక్కువగా ఉంటాయి. ఈ సంసారం మొత్తము గొడ్డు కష్టంతో సమానమైంది. ఎప్పుడు చూసినా దుఃఖమే ఉంటుంది. ఎందుకంటే వాడు అన్నీ సంపాదించి పెట్టుకుని మళ్ళీ సంతోషంగా ఉండాలనుకుంటాడు. అన్నీ సంపాదించుకోవడం అనే దానికి అంతు పొంతు ఉండదు. ఆ లిస్టు ఎప్పుడూ కూడా ఫుల్ అవ్వదు. ఎప్పుడు లిస్టులో ఇంకొకటి కొత్తది జాయిన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అన్నీ సంపాదించుకోవాలి, అన్నీ అనేదానికి అంతు పొంతు ఉండదు. కాబట్టి ఎప్పుడూ నీకు శాంతి ఉండదు, ఎప్పుడూ నీకు భయమే. మరణం అంటే అన్నిటికంటే పెద్ద భయం. ఈ జన్మలోనే మరణించేంత వరకు భయపడుతూ ఉంటావు, దుఃఖిస్తూ ఉంటావు. మరణించేటప్పుడు ఏం చేసుకోలేకపోతేనే నా జన్మను తరింప చేసుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి, ఈ మృత్యు భయం నుంచి బయటపడడానికి ఏ సాధన చేసుకోలేకపోయాను, ఎటువంటి ఆత్మజ్ఞానం పొందలేకపోయాను, ఎటువంటి ధ్యాన సాధన చేయలేకపోయాను అని చెప్పి మరణ సమయంలో భయంకరంగా భయపడతాడు. మరి ఈ భయాలన్నీ, ఈ అతిపెద్ద భయాలన్నీ ఒక్కసారేనా అంటే కాదండి. ఇక కోటాను కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ప్రతి జన్మలోనూ ఇప్పటికే కోటాను కోట్ల జన్మల్లో ఈ సంసార భయాల్ని, ఓటమి యొక్క భయాల్ని, దుఃఖం యొక్క భయాల్ని పొంది మనము ఇక్కడికి వచ్చాం. ఇంకా కోటి జన్మలు మళ్ళీ మళ్ళీ చచ్చిపోతూ, మళ్ళీ మళ్ళీ పుడుతూ, మళ్ళీ మళ్ళీ భయపడిపోతూ ఇలాంటి దుఃఖాలను, మరణ భయాల్ని, సంసార భయాల్ని కొన్ని కోటాను కోట్ల జన్మలు మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఒక జన్మకే ఇంత భయం వేస్తే కోటి జన్మల భయం ఎలా ఉంటుంది? దీన్నే మహాభయము అంటున్నారు. జన్మ మృత్యు రూపమైనటువంటి సంసార సముద్రాన్నే మహాభయము అంటున్నాడు. నీకు ఈ భయపడాల్సిన పని లేదయ్యా, నీకు ఈ మహాభయంతో పని లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రతి జన్మలోనూ మరణించాల్సిన పని లేదు. ఈ దుఃఖాలను నువ్వు పొందాల్సిన పని లేదు. నిష్కామ కర్మయోగమును పట్టుకో. కొంత చేసినా, ఒకవేళ ప్రారంభించి మధ్యలోనే చచ్చిపోయావే అనుకో, మధ్యలోనే మరణం సంభవించింది అనుకో, ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో మాత్రం నువ్వు ఒక అద్భుతమైనటువంటి యోగుల కుటుంబంలో పుట్టి, నువ్వు ఎక్కడైతే చివరి జన్మలో స్టాప్ చేసి ఉంటావో అక్కడి నుంచి మొదలు పెడతావు. కాబట్టి ఒక్కసారి నిష్కామ కర్మయోగం యొక్క విత్తనం వేస్తే అది ఎన్నటికీ బీజనాశం జరగదు, ఆ విత్తనం చెడిపోదు. ఖచ్చితంగా తర్వాతి జన్మలో అయినా సరే మొక్కై మహావృక్షమయ్యి నిన్ను తరింపజేస్తుంది. కాబట్టి కొంచెం చేసినా అది నిన్ను కాపాడేస్తుంది. తర్వాతి జన్మలో మాత్రం నీకు మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి నిష్కామ కర్మయోగం చేస్తే 2 జన్మల్లోనే మనం మోక్షాన్ని పొందవచ్చు. నిష్కామ కర్మయోగమును సమత్వ బుద్ధితో కర్మ చేయడాన్ని మనం చేయకపోతే కనుక ఎన్ని జన్మల్లో ఈ దుఃఖాలను మళ్ళీ మళ్ళీ భయాలను పొందాల్సి ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి ఒకవేళ కనుక ఈ జన్మలో యోగభ్రష్టులైతే, అంటే చేస్తూ నిష్కామ కర్మయోగ సాధన చేస్తూ పూర్తి కాకుండానే మరణిస్తే, తర్వాతి జన్మలో అది పూర్తి చేసే విధమైనటువంటి అత్యద్భుతమైనటువంటి జన్మ లభిస్తుంది. ఆ యొక్క జన్మతో, ఆ యొక్క జ్ఞానంతో ఆ జన్మలో నువ్వు తప్పక మోక్షాన్ని పొందుతావు. కాబట్టి చిత్తశోధకం ముక్తి సాధకం యొక్క ఈశ్వరార్పితంగా మనం కర్మలు చేస్తూ మనము నిత్యము నిష్కామ కర్మయోగం ద్వారా ఫలితాన్ని ఆశించకుండా అమరశిల్పి జక్కన్నలాగా ప్రతి కర్మను పరమశ్రద్ధతో చేసినట్లయితే అదే మనకు శ్రీరామ రక్ష, అదే మనల్ని తరింపజేసే విద్య, అదే మనల్ని గెలుపోటములకు అతీతంగా నేను మహాత్ముని చేసే విద్య. ఇక్కడ మనం నిజానికి ఈ ప్రపంచంలో గెలవడానికో ఓడిపోవడానికో మనం పుట్టలేదండి. మనం ఎందుకు పుట్టామంటే మన స్వధర్మం నిర్వర్తించడానికి మాత్రమే పుట్టాం. కాబట్టి స్వధర్మ నిర్వర్తనయే, నిష్కామ కర్మయోగ సాధనయే మన యొక్క ధర్మము. ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయడము మన ధర్మం కాదు. కాబట్టి భగవద్గీత మొత్తం సారాంశాన్ని తీసి మిక్సీలో వేసి మనం బయటకు తీస్తే ఒకే ఒక పదం వస్తుంది: డోంట్ ఎక్స్పెక్ట్. ఫలితాన్ని ఆశించకు. నువ్వు ఫలితాన్ని ఆశించకపోతే జీవితం తరించిపోతుంది. సమస్త భయాల నుంచి నువ్వు బయటపడిపోతావు. ఎప్పుడు చూసినా నువ్వు శాంతిగా ఉంటావు.
ఎవడైతే నిష్కామ కర్మయోగాన్ని సాధన చేస్తాడో వాడు నిజమైనటువంటి యోగి. అటువంటి వాడిని ఈ ప్రపంచంలో ఏ విషయం కూడా డిస్టర్బ్ చేయలేదు, ఆందోళనకు గురి చేయలేదు. ఎందుకంటే నిష్కామ కర్మయోగంని భయపెట్టేది, దుఃఖింపజేసే శక్తి భగవంతుడికి కూడా లేదు. మరి అర్జునుడికి పదే పదే చెప్తున్నాడు, నువ్వు నిష్కామ కర్మయోగివై యుద్ధానికి సిద్ధము కమ్ము. మనం కూడా అంతే, నిష్కామ కర్మయోగులమై ఏ ఫలితాన్ని కూడా ఆశించకుండా ఈ యొక్క మన ధర్మాన్ని మనం నిర్వర్తించడమే మన గెలుపుకు, మన మహత్వానికి కూడా ఏకైక మార్గం. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్లోకాలను మీరు గుర్తుపెట్టుకొని వ్యవసాయాత్మిక బుద్ధిని మీరు పొందడానికి సాధన చేయండి. ఇదండి ఆధ్యాత్మిక సాధన అంటే. పూజలు చేసేయడము, అరగంట సేపు ధ్యానం చేసేయడము నేను గొప్ప ఆధ్యాత్మికవేత్తను అనుకోవడం, అది కాదండి. మన గుణాలని సంస్కరించుకుంటూ లోకోపకారం కోసం స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ లాభాపేక్ష లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా పనిని అద్భుతంగా చేయడమే నిజమైనటువంటి విద్య, నిజమైనటువంటి జీవితం. ఇది ఆధ్యాత్మిక సాధన. మీరు ఆధ్యాత్మిక సాధకులైతే కనుక ఒకటి చెక్ చేసుకోవాలి, మీకు సమత్వ బుద్ధి ఉందా లేదా, స్థిరత్వ బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఉందా లేదా. ఇది లేకపోతే నువ్వు 150 సంవత్సరాలు తపస్సు చేసినా బూడిదలో పోసిన పన్నీటితో సమానం. 1,000,000 సంవత్సరాలు తపస్సు చేసినా అది ఉప్పురాతికి కూడా పనికిరాదు. అది ఎందుకు పనికిరాదు? ఎందుకంటే యోగం యొక్క అర్థమే సమత్వాన్ని పొందడం, స్థిత ప్రజ్ఞతను పొందడం. స్థిత ప్రజ్ఞత పొందిన వాడిని భగవంతుడు కూడా ఏమీ చేయలేడు, ఏ విధి వాడిని ఏమీ చేయలేదు. కాబట్టి యోగులంతా కూడా ఈ సమత్వాన్ని పొందిన వారే. మరి భగవాన్ రమణ మహర్షుల యొక్క కృపచేత, ఆ పరమగురువుల యొక్క, జగద్గురువు యొక్క కృపచేత మనందరికీ కూడా ఈ యొక్క సమత్వ బుద్ధిని పొందే ఆత్మబలము, ఆత్మశక్తి రావాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే.